శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభ స్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ తిథివార నక్షత్ర యోగకరణాది పంచాంగ వివరాలను తెలియజేసే శుభతిథి అంశంలో భాగంగా నేటి తిథివార నక్షత్ర యోగకరణాది వివరాలను చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి మధ్యాహ్నం 3:36 వరకు, తదుపరి త్రయోదశి తిథి. ఉత్తరాభద్ర నక్షత్రం సాయంత్రం 6:15 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. విష్కంభ యోగం రాత్రి 2:54 వరకు, తదుపరి ప్రీతి యోగం. తైతలకరణం మధ్యాహ్నం 3:34 వరకు, తదుపరి వణజీకరణం. వర్జ్యం తెల్లవారుజామున 5:28 నుండి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు సూర్యోదయం దాటే వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుండి 5:24 వరకు. అమృత ఘడియలు రాత్రి 1:44 నుండి 3:14 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. నేటి విశేషం ప్రదోష వ్రతం. ఈ ప్రదోషం అనేటటువంటి సమయాన్ని ఎలా చెప్తారు, ఎలా నిర్వచిస్తారంటే, ప్రదోషే రజనీముఖం అని శాస్త్రం చెప్తుంది. రజనీముఖం అంటే రాత్రికి ప్రారంభ వేళ అని. ప్రదోషం ప్రత్కృష్ట దోషో హరహ ప్రదోష అనే ఒక మాట చెప్తుంది. ప్రత్కృష్ట దోషప్రదో ప్రదోష అని కూడా ఇంకొక చోట నిర్వచించబడింది. అంటే ప్రత్కృష్టమైనటువంటి దోషాలను పోగొట్టడం కోసం ఈ సమయంలో దేవతారాధన, దేవత ఉపాసన, దేవతానుష్ఠానం చేయటం వల్ల సిద్ధిస్తుందని, అలాగే ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, నిద్రించడం, భుజించడం, ఇంకా కొన్ని కార్యక్రమాలు నిషిద్ధంగా చెప్పబడ్డాయి. ఎందుకంటే ప్రత్కృష్టమైనటువంటి దోషాలను ప్రసాదిస్తుంది కనుక ఈ సమయం. ఇదే కాకుండా దీన్ని ఆసురీ సంధ్య అని, అసుర సంధ్య అని, 3 సంధ్యలు ముడిపడే వేళ అని కూడా ప్రత్యేకంగా చెప్పబడతాయి. ఈ ప్రదోష వ్రతంలో శివారాధన చేయడం చాలా విశేషం. ముఖ్యంగా ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చినటువంటి ప్రదోషాన్ని ప్రదోష వ్రతంగా చెబితే, కృష్ణపక్షంలో వచ్చినటువంటి ప్రదోషాన్ని మహాప్రదోష వ్రతంగా చెప్పబడుతుంది. ఏ వారం నాడు ప్రదోష వ్రతం చేస్తే ఆ వారాధిదేవత, ఆ గ్రహం యొక్క దోషాలు కూడా నివృత్తి అవుతాయి. అందులో ఈ రోజున ఆదివారం కనుక, ఆదివారం ప్రదోష వ్రతం వల్ల గ్రహరాట అయినటువంటి సూర్యభగవానుడి యొక్క దివ్యకృప మనందరికీ సిద్ధిస్తుంది. సూర్యగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ నివృత్తి అవుతాయి. ఆత్మకారకమైనటువంటి సూర్యగ్రహం యొక్క అనుగ్రహం చేత సమస్త సిద్ధులు కూడా మనకు ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు. అంతేకాకుండా పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం కూడా సిద్ధిస్తుంది. అటువంటి ప్రదోష వ్రతాన్ని ఆచరించడం, లేదా కనీసం శివదర్శనం చేయటం, ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ హారతిని ఏకకాలంలో నందీశ్వరుడికి చూపిస్తారు. ఆ హారతి దర్శనం చేస్తే సమస్త శుభాలు కలగటమే కాకుండా సమస్త దోషాలు తొలగిపోయి ఈప్సిత సిద్ధి కలుగుతుంది. పితృదోషాది దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయని శాస్త్రవచనం. నందీశ్వరుడికి ప్రత్యేకంగా నువ్వుల నూనెతో అభిషేకం చేసేటటువంటి సంప్రదాయం కూడా మనం దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం. ఈ రోజు నుండి గురుమౌఢ్యమే ప్రారంభమవుతుంది. సూర్యుడు, బృహస్పతి ఒకే నక్షత్రంలో, ఒకే పాదంలో, ఒకే డిగ్రీలో ఉండడంతో ఈ గురుమౌఢ్యం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి శుభకార్యాలన్నీ కూడా నిషిద్ధం. సమస్త శుభాలను ఈనాడు పరమేశ్వరుడు ప్రసాదించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం ఈ రోజున అనుకూలించబోతున్నాడో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే శుభకర ఫలితాలు లభించబోతున్నాయో, ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అదృష్ట సంఖ్యగా అనుకూలించబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ద్వాదశి, ఆదివారం, ఉత్తరాభద్ర నక్షత్రం. ఇక నేటి విశేషాన్ని చూస్తే గురుమౌఢ్య ప్రారంభం ఉదయం 7:35 నుండి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవిశుక్రులు, వృషభంలో గురువు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజ, బుధ, రాహు, చంద్రుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులకి ఉద్యోగులకి మధ్య సమన్వయ భావం పూర్తిగా కొరవడే అవకాశం ఉంది. అనుకూలించి ఉండే తీరుగానే ప్రవర్తించడం ఉత్తమం. ఉద్యోగులకి వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారికి మాట మార్చడం అనేది ఏమాత్రం సరికాదు. ఒకే మాట మీద నిలబడ్డట్టయితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపూర్వకమైన శ్రమ మాత్రమే మిగిలే అవకాశం గోచరిస్తుంది తప్ప లాభం పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అనుకూలత భాగస్వాముల నుండి ఉండకపోవచ్చు. దాదాపుగా వ్యతిరేకత పెరిగినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. వాతావరణం అనుకూలించకపోయేటటువంటి కారణంగా ఊహించినంతటి లాభాపేక్ష ఉండకపోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉన్నా అది సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు గణపతిని ఆరాధించడం ఉత్తమం. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మధ్యమంగా ఉంటుంది పరిస్థితి అంతా కూడా. న్యాయస్థానంలో ఏవైనా అభియోగాలు ఉన్నట్లయితే కోర్టు తీర్పు తప్పక లభిస్తుంది. అది అటు అనుకూలించినట్లు ఇటు ప్రతికూలించినట్లు ఉండకుండా మధ్యమంగా ఉండే కారణంగా ఎటూ తోచని స్థితి గోచరించవచ్చు. వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారికి వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్నా అనుకున్నంతటి లాభం లభించకపోవచ్చు. కొత్తగా పెట్టినటువంటి వ్యాపారం ఏదైనా ఉన్నట్లయితే వ్యాపార విముఖత గోచరిస్తుంది తప్ప వ్యాపార ప్రోత్సాహం దాని ద్వారా ఉండకపోవచ్చు. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి వారికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మధ్యమ స్థితిలోనే ఉంటాయి తప్ప ఏది నిశ్చయపడే అవకాశం గోచరించకపోవచ్చు. విద్యార్థులు చేసేటువంటి ప్రయత్నాలన్నీ తప్పక ఫలిస్తాయి. వారు ఏ విధంగానూ విజయకర లాభాలు ఉండకపోవచ్చు అన్నప్పటికీ కూడా తప్పక విజయం లభించే అవకాశం బలంగా గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయుడు. వీరికి దక్షిణ దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నీలం. వీరి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి చక్కగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మధ్యమంగా ఉంటుంది. పైనుండి వచ్చినటువంటి మిత్రులు అలాగే బంధువులు కారణంగా కుటుంబంలో అనవసరమైనటువంటి కలతలు చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి తక్కువగా వారికి విషయాలు తెలిసేలా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. విద్యార్థులు ఎంతో శ్రమిస్తారు. ఫలితాలు మాత్రం మధ్యమంగానే ఉండొచ్చు. ముఖ్యంగా అధికారులు అలాగే క్రింది వారికి మధ్య తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న విభేదాలు కలగచ్చు. సర్దుకుపోవడం ఎంతైనా అవసరం. ఉద్యోగం సుఖంగా ఉండడం కోసం వాతావరణం అంత అనుకూలించినటువంటి కారణంగా ఏ విధమైనటువంటి లాభము విశేష సంఖ్యలో ఉండకపోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున. మిథున రాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వీరికి ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుకున్నది అనుకున్నట్లుగానే దాదాపుగా అవుతూ ఉండొచ్చు. కానీ చెప్పలేనంతటి శ్రమ మాత్రమే పడి తీరాలి. శ్రమ లేకుండా విజయం లభించడం అనేది ఏమాత్రం ఉండకపోవచ్చు. వాహనాల్లో ప్రయాణించేటటువంటి సందర్భంలో వస్తువుని వీరికి వీరే మర్చిపోయే అవకాశం ఉంది. అలాగే ధన నష్టం లభించే అవకాశం కూడా ఉంది. కాబట్టి అనుకూల ప్రయాణాలే చేయాలి. కంగారు తొందర అనేటటువంటి రెంటిని కానీ విడిచిపెట్టినట్లయితే వీరికి ఈ రోజంతా సుఖావహంగా శుభావహంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇచ్చినటువంటి రుణాలని వసూలు చేసుకునేటువంటి సందర్భంలో నిదానంతోనే వ్యవహరించడం ఉత్తమం. తప్పక ఎక్కువ మొత్తంలో వసూలు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. కర్కాటక రాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం షిరిడీ సాయి. వీరికి తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి అనుకూలించే రంగు నేటికి తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాధ్యమంగా ఉంటుంది పరిస్థితి అంతా కూడా. కుటుంబంలో కలహాలు
తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి. అయితే దూరానికి వెళ్ళేటువంటి అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. మధ్యవర్తుల ద్వారా ఏ విధమైన వ్యవహారాలని పరిష్కరించుకోవడం సరికాదు. స్వయంగా తామే రంగంలోనికి దిగి సమన్వయ భావంతో మాట్లాడుకుని చేసుకోవడం ఉత్తమం. సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం కాకుండా నిజమైనటువంటి తీరుగా కానీ చేసినట్టయితే చాలా చాలా చక్కగా ఉంటుంది. ఏ విధమైనటువంటి యాగాలు యజ్ఞాలు మొదలైనటువంటివి చేసినప్పటికీ కూడా వాటికి వసూలు చేసినటువంటి సొమ్ములకి సంబంధించిన సంపూర్ణమైన పత్రాలని లెక్కల రూపంలో చూపనటువంటి సందర్భంలో అనుమానాలు చెలరేగే అవకాశం ఉండొచ్చు. కొత్తగా ఇంటిని నిర్మించాలన్నా లేదా నిర్మితమైనటువంటి ఇంటిని కొనాలన్నప్పటికీ కూడా సరైనటువంటి ఆర్థికమైన ఆదాయాన్ని ఆర్థికపు ఖర్చుని చూపించిన పక్షంలో ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. వీరికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసి వచ్చే రంగు ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధర్మబద్ధంగా ఉండాలని అనుకుంటారు. పుణ్యనిధి స్నానం చేయాలని అభిలషిస్తారు. వీలైనంత అవకాశం ఉన్నంతలో దాన ధర్మాలను చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి భావాలతో సుసంపన్నం అయి కనిపిస్తారు. ఆధ్యాత్మిక విధానంతోనే రోజంతా గడపాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఏ పనిని చేయబోయినప్పటికీ కూడా విఘ్నాలు దాదాపుగా ఎదురవుతూనే ఉంటాయి. అయినప్పటికీ మానసికమైన ధైర్యంతో కొనసాగుతూ ఉంటారు. విద్యార్థులకి అనుకూల ఫలితాలు లభించే అవకాశం చాలా తక్కువ. వ్యాపారస్తులైనటువంటి వారికి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. ఊహించిన లాభాలు ఏమాత్రమూ రాకపోవచ్చు. వ్యావసాయికమైనటువంటి ఆదాయానికి సంబంధించిన ఆదాయం వచ్చినా కూడా దానికి సంబంధించిన మరమ్మతులు పెట్టుబడులు హెచ్చయ్యే అవకాశం కారణంగా లాభం వచ్చినటువంటి ఆలోచనే కలగదు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. వీరికి నేడు తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఎక్కడికక్కడ రుణాలన్నింటినీ తీర్చేసిన వారు అవుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. అయినప్పటికీ సంతానాన్ని గురించినటువంటి చిన్న ఆలోచన మానసికమైనటువంటి వ్యథ కలగచ్చు. సంతానానికి తల్లిదండ్రులకి చిన్న మాట పట్టింపులు వచ్చేటటువంటి కారణంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు. కొద్ది జాగ్రత్తగా తట్టుకుని తీరవలసిందే. నిదానమైనటువంటి పరిస్థితిలో కానీ కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నట్లయితే కుటుంబంలో ఐకమత్య భావం విరిసే అవకాశం గోచరిస్తోంది. ఇతరులతో ఏదైనా వాగ్వివాదం కానీ వచ్చేటటువంటి సందర్భం గోచరిస్తే తెగగొట్టుకోవడం మంచిది తప్ప దాని గురించి విషయాన్ని అలా పేరబెట్టుకోవడం ఏమాత్రం సరైనటువంటిది కాదు. వ్యాపారంలో చిన్న చిక్కులు కానీ వచ్చినట్లయితే వ్యాపారస్తులు విడిపోవడం ఉత్తమం తప్ప దాని గురించి న్యాయస్థానానికి వెళ్ళాలనే ఆలోచన దాకా వెళ్ళడం ఏమాత్రమూ సరికాదు. ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించవలసిన అన్ని పనుల్ని సకాలంలో చెల్లించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లాభాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. కింది వారితో విరోధం, కింది వారి మీద అనుమాన భావాన్ని స్పష్టంగా విడనాడాలి ఈ రాశివారు ఈ రోజున. ఆదివారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. వీరికి నేడు ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేటికి అనుకూలించే రంగు తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా మాట్లాడతారు. పరిష్కరించుకోవడానికే ప్రయత్నాలను చేస్తారు. వ్యాపారంలో మార్పుని ఇష్టపడతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో అభివృద్ధి కోసం ప్రయత్నాన్ని చేస్తారు. ఆర్థికమైనటువంటి అభివృద్ధి లేకపోయినప్పటికీ కూడా అనుకూలత బాగా గోచరిస్తూ ఉంటుంది. ఏమాత్రపు ఇబ్బంది లేకుండా ఈ రోజుని గడపగలుగుతారు. అయితే ఉన్నటువంటి ఆదాయానికి అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభించే ఊహలో ఉండాలి తప్ప ఉన్నటువంటి సొమ్ము కంటే విశేషమైనటువంటి ఎత్తులో వ్యాపారాన్ని ప్రారంభిస్తే భంగపాటు మాత్రం తప్పకపోవచ్చు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. వీరికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. వీరికి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని నమ్మకంతో చేయగలగాలి. క్రమశిక్షణతో ఆ ఉద్యోగ స్థలానికి వెళ్ళగలగాలి. సరైనటువంటి తీరులో అధికారులతో ప్రవర్తించి తీరాలి.
క్రింది ఉద్యోగుల మీద పెత్తనాన్ని చెలాయించడం ఏమాత్రమూ సరి కాదు. వృత్తి చేస్తుండేటటువంటి వారందరూ వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా కలిగే అనారోగ్యం కారణంగా పెద్దగా వృత్తిని నిర్వహించలేకపోవచ్చు. ఈనాటికి వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారానికి కావలసిన ముడి వస్తువులు లభించినటువంటి కారణంగా వ్యాపారాన్ని సక్రమంగా సజావుగా ఈనాటికి మాత్రం చేయలేకపోవచ్చు. పారిశ్రామిక వర్గానికి చెందినటువంటి వారికి భాగస్వాములతో అనుకూలతాభావం గోచరిస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఏ విధమైనటువంటి ఆదాయం అంత గొప్పగా ఇవాళకి ఉండకపోవచ్చును. వ్యావసాయికమైనటువంటి ఆదాయం అపేక్షించినప్పటికీ కూడా ఫలవృక్షాల మీద నష్టం లభించే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి క్షేత్రానికి మరమ్మతులు చేయడం కూడా అవసరం కావచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మీదేవి. వీరికి నేడు పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. నేటికి వీరి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా అనుకూలంగానే ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడికి సరిపోయినటువంటి ఆదాయం లభించకుండా ఉండదు, లభిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ అసంతృప్త భావం గోచరిస్తూనే ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన విద్య అనుకూలతా విధానంలో కనిపిస్తూ ఉంటుంది. వారు చేరినటువంటి కళాశాలలు లేదా పాఠశాలలు లేదా విశ్వవిద్యాలయాలు వాటిని మార్చే అవకాశం అనిపిస్తూ ఉంటుంది. ఉత్తమం అని వృద్ధులు, అనుభవజ్ఞులు, పండితులైనటువంటి వారి సూచనలు తీసుకుని మాత్రమే వారి ప్రవేశం చేసినటువంటి ఆ విద్యా సంస్థల నుండి మార్పులు సరైనటువంటి తప్ప ఉమ్మడిగా వెంటనే వాటి నుంచి ప్రయత్నాన్ని చేయడం సరి మాత్రము కానే కాదు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటూ ఉంటుంది. వీరి మీద నమ్మకం ఉన్నటువంటి ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారిని నష్టపరచకుండా, అవిశ్వాసం వారిలో లేకుండా ఉండేలా ప్రవర్తించడం అవసరం. కుటుంబంలో ఉండేటువంటి స్త్రీజనం అంతా కూడా నిదానంగా మాట్లాడుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటటువంటి దిశగా వెళుతూ ఉంటారు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం బాలా త్రిపుర సుందరి. వీరికి నేడు ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నలుపు. వీరికి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే కుటుంబంలో అందరూ కలిసి చేసినటువంటి నిర్ణయం తప్పక లాభించే అవకాశం గోచరిస్తోంది. పితృపితావహంగా వచ్చినటువంటి స్థలాన్ని కానీ, పొలాన్ని కానీ, భూమిని కానీ, ఇంటిని కానీ అమ్మవలసి వచ్చినట్టయితే అందరి నిర్ణయం తీసుకుని మాత్రమే చేయడం ఎంతైనా అవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, ఇంకా ఇతరమైనటువంటి ఆధ్యాత్మిక భావాల పరంపరని సంతృప్తిపరచడం కోసం ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో వ్యాపారం, వృత్తి దెబ్బతినే అవకాశం గోచరించవచ్చు. పై అధికారులకి తరచూ సెలవులు పెడుతున్నటువంటి కారణంగా వీరి మీద వ్యతిరేక భావం కూడా ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ఎవరైతే కొంతమంది దుర్వ్యసనాలకి ఇంతకుముందే అలవాటు పడి ఉన్నారో వారు మానుకోవడానికి అత్యుత్తమైనటువంటి రోజు ఇది. తప్పక ఆర్థికమైనటువంటి లాభానికి కుటుంబం వెళ్ళి తీరుతుంది. ఏ విధమైనటువంటి వ్యతిరేకతా భావం లేకుండా ఉండేలా అనుకూలంగా నిదానంగా మాట్లాడుకోవడం వల్ల విశేష లాభాలని కుటుంబంలో, అలాగే వ్యాపారంలో, ఇతరమైనటువంటి బయటి పరిస్థితుల్లోనూ కూడా సంపాదించుకోగలుగుతారు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం దక్షిణామూర్తి. వీరికి ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. వీరికి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి సత్వ తక్కువగా గోచరిస్తోంది. దూర ప్రయాణాలు చేయాలన్నా, దగ్గర ప్రయాణాలు చేయాలన్నా ఏమాత్రము మానసికమైన ఉత్సాహం గోచరించదు. ఇంట్లో తండ్రి కానీ, తల్లి కానీ ఎవరైనా ఉంటైతే ఆ వృద్ధుల కోసమని దూర ప్రయాణాలను చేసి తీర్థయాత్రలకి తిప్పాలి అని అనుకోవడం ప్రస్తుతానికి మాత్రము సరి కానటువంటి విషయం. ఏదైనా ఆదాయాల్లోంచి కొంత సొమ్ముని తీసి దాన ధర్మాలని చేయదొచ్చినట్లయితే తప్పక ముందుగా దాని గురించినటువంటి ఆలోచన చేసి మాత్రమే చేయాలి తప్ప యథాలోపంగా కుటుంబంలో ఏ ఒకరో దాన్ని నిర్ణయించి విరాళంగా ప్రకటించేయడం ఏమాత్రం ఉత్తమం కాదు. ఆర్థికమైనటువంటి వనరులకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని కూడా కుటుంబం అంతా కలిసే తీసుకోవాలనే విషయాన్ని ఈ రాశివారు ఎప్పుడూ మర్చిపోవడం మంచిది కాదు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారికి అనుకూలించే దైవం సాక్షాత్ ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. వీరికి దక్షిణ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి నేటికి మాత్రం కలిసి వచ్చే రంగు ఎరుపు. వీరికి నేటి అదృష్ట సంఖ్య
4. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడు సర్వరాశుల వారికి సంపూర్ణ శుభ ఫలితాలని ఇయ్యాలని ఆ సూర్యుని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈ రోజు నుంచి గురు మౌఢ్యమి ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చో, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదో, అలాగే పరిహార శాస్త్రం పరంగా సింహం ఉంగరాన్ని ధరిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి ప్రధానంగా గురు మౌఢ్యమి ప్రారంభమవుతోంది. ఏ గ్రహమైనా సరే సూర్య భగవానుడికి దగ్గరగా నిర్దిష్టమైన కోణంలో వచ్చినప్పుడు ఆ గ్రహం శక్తి తగ్గిపోతుంది. దీన్నే మూఢము లేదా మౌఢ్యమి అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి సూర్య భగవానుడికి దగ్గరగా రావటం వల్ల గురువు బలం తగ్గిపోతుంది. కాబట్టి గురు మౌఢ్యమి ప్రారంభమవుతుంది. గురు మౌఢ్యమి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పనులు నిర్వహించరాదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలేవి గురు మౌఢ్యమిలో నిర్వహించరాదు. వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివేవి గురు మౌఢ్యమిలో నిర్వహించరాదు. అలాగే గురు మౌఢ్యమిలో ఇల్లు మారటం కూడా మంచిది కాదు. అత్యవసరమైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకొని ఇల్లు మారవచ్చు. కానీ గురుమౌఢ్యమి పూర్తయిన తర్వాత మళ్ళీ పాలు పొంగించుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి. గ్రహదోష నివారణకు చేసేటటువంటి జపాలు, దానాలు ఇలాంటివి మాత్రం గురుమౌఢ్యమిలో నిర్వహించుకోవచ్చు. ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు, మంగళ తోరణాలు కట్టి ముహూర్తం పెట్టుకొని చేసే ఏ కార్యక్రమాలు కూడా గురుమౌఢ్యమి సందర్భంగా నిర్వహించరాదు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి గురుమౌఢ్యమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే పరిహార శాస్త్రంలో సింహం ఉంగరానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రాచీన కాలంలో ఇంటి సింహద్వారం పైభాగంలో సింహం బొమ్మలను ఏర్పాటు చేసేవాళ్ళు. సింహం అధికార పదవులకు సంకేతం. కాబట్టి ఎవరైనా సరే ఆఫీసులో కానీ వ్యాపార సంస్థలో కానీ సింహం బొమ్మను ఏర్పాటు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అమావాస్య రోజు పంచలోహాలతో సింహం బొమ్మను తయారు చేయించుకొని ఆ సింహం బొమ్మను దుర్గాదేవి చిత్రపటం దగ్గర ఉంచి 27 రోజుల పాటు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి దుర్గాదేవిని పూజిస్తూ సింహం బొమ్మకు కూడా రకరకాల పుష్పాలతో పూజ చేయాలి. 27 రోజుల పాటు దుర్గాదేవికి ఏదైనా తీపి పదార్థం కానీ చిత్రాన్నం కానీ నైవేద్యం సమర్పించాలి. ఇలా 27 రోజుల పాటు దుర్గా పూజలో పంచలోహాలతో తయారు చేయబడినటువంటి సింహం బొమ్మను ఉంచి ఆ తర్వాత వ్యాపార సంస్థల్లో కానీ ఆఫీసుల్లో కానీ సింహం బొమ్మను ఏర్పాటు చేస్తే తిరుగులేని విధంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. అయితే సింహం బొమ్మను ఆఫీసులో వ్యాపార సంస్థల్లో ఏర్పాటు చేయటం వీలు కాని వాళ్ళు సింహం ఉంగరాన్ని ధరించడం ద్వారా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు. అంటే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉండటానికి కూడా సింహం ఉంగరం విశేషంగా సహకరిస్తుంది. ఈ సింహం ఉంగరాన్ని వెండి లోహంతో కానీ బంగారం లోహంతో కానీ పంచలోహాలతో కానీ తయారు చేయించుకొని ఉంగరం వేలికి ధరించాలి. ఎవరైనా సరే బంగారం, వెండి లేదా పంచలోహాలతో తయారు చేయబడిన సింహం ఉంగరాన్ని ఉంగరం వేలికి ధరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సింహం ఉంగరాన్ని ఎప్పుడు ధరించాలంటే రాహు నక్షత్రము, కేతు నక్షత్రము, కుజ నక్షత్రము ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఎప్పుడైనా సరే సింహం ఉంగరాన్ని ధరించవచ్చు. లేదా ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ, రవిహోర ఉన్న సమయంలో అయినా సరే సింహం ఉంగరాన్ని ధరించవచ్చు. వృత్తిలో అత్యుత్తమ స్థాయిలో రాణించటానికి, అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి, ప్రమోషన్లు త్వరగా రావటానికి, అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి సింహం ఉంగరాన్ని ధరించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపు సోమవారంతో కూడిన మాస శివరాత్రి. ఈ సందర్భంగా ఈశ్వరుణ్ణి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజిస్తే
శివానుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.